ఒక అణుబాంబుని మీ నగరంపై విసిరేరు అనుకోండి. అప్పుడు దాని నష్టం ఎలా ఉంటుంది అంటే ప్రాణ నష్టమో అనండి, ఆస్తి నష్టమో అనండి, మీరు ఊహించలేరు. హిరోషిమా, నాగసాకి మనం చూసాం. సో ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితి మా కాలిఫోర్నియాలో ఉంది. లాస్ ఏంజలస్ అనబడే నగరంపై ఒక అణువస్త్రాన్ని ఎవరైనా వాడితే ఎలాంటి నష్టాన్ని మా అమెరికా చూస్తుందో ప్రస్తుతం మేము అలాంటి పరిస్థితిలో ఉన్నాము. ఎవరు చెప్తున్నారు? మామూలు పౌరులా, గవర్నర్లా, లేదా ఈ పొలిటీషియన్స్ అంటే కాదండి. అమెరికాకు కాబోతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్వయంగా చెప్తున్నారు, అణుబాంబు పడితే ఎంత నష్టము జరుగుతుందో అలాంటి ఒక నష్టాన్ని మేము చూస్తున్నాము. సో 120 కిలోమీటర్స్ పర్ అవర్లో మీకు గాల్పులు అంటే దావానలము, దానికి తోడు ఇంత గాల్పులు, ఇలాంటి గాల్పులు అన్నప్పుడు ప్రపంచంలో ఎవరు ఎప్పుడు చూడని దృశ్యాలను మనము చూడాల్సి వస్తుంది. ఇప్పుడు టోర్నేడో అంటాం, విండ్ టోర్నేడో చూస్తాం మామూలుగా. అలాంటిది ఫైర్ టోర్నేడోని ఇవాళ అమెరికా వాళ్ళు చూస్తున్నారు. అంటే భూమి మీద నిప్పు అంటుకుపోయింది. ఈ నిప్పు, ఈ అగ్ని ఆకాశము దాకా, ఆకాశాన్ని అంటే విధంగా ఒక సన్నివేశాన్ని మీరు చూసారనుకోండి, ఎవరు నమ్మరండి. కాలిఫోర్నియాలో ఇవాళ ప్రజలు చూస్తున్నారు. అంటే మీకు 24+. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటున్నారు, ఇంకా కూడా మృతదేహాలను తీయాల్సిన అవసరం ఉంది. కానీ ఎలాగా? ఈ దావానలాన్ని ఆపడం ఎలాగా? డ్రై విండ్, డ్రై హాట్ విండ్, ఇది ఆగడం లేదు. ఈ వీడియో ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయంలో 120 కిలోమీటర్స్ పర్ అవర్ వేగముతో మీకు ఇలా విండ్. సో ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే చూడండి, ఎక్కడికక్కడ దొంగలే. ప్రపంచంలో మీరు ఎక్కడైనా తిరగండి, మీకు ఈ దోపిడీ చేసేవాళ్ళు అలాగే ఉంటారు. ఒక వ్యక్తి ఈ నిప్పును పట్టుకొచ్చి ఒక ఇంటి మీద నిప్పును అంటించేసి వెళుతున్నాడు. ఆ ఇల్లు కాలడం లేదు. అరే బాలేదే సీన్ చూడ్డానికి. అలాంటి వాళ్ళు, అలాంటి నేరగాళ్ళు కూడా ఇవాళ అమెరికాలో తయారవుతున్నారు. ఉన్నది ఉన్నట్టుగా దోచుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే పోలీసులు పట్టుకోవడం ఒక ఎత్తు. ఇంకొక వైపు చూశారనుకోండి, మీకు కాలిఫోర్నియాలో ఉండే ఒక ప్రముఖ జైలు, అందులో ఖైదీలు దయచేసి మన ప్రజలకు సహాయం చెయ్యండి అని చెప్పి అధికారులు చెప్పారు. సరేనండి, ఎంత ఇస్తారు అంటే పర్ డే నీకు $10 మాత్రమే. ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నావు కదా, సో నిన్ను బయటికి పంపించడం అనేది ఫ్రీడమ్. సో ఈ ఫ్రీడమ్కి మేము కట్టే వెల ఎంత? $10 మాత్రమే. అంటే ఇంకా కూడా వాళ్ళను బానిసల్లాగే చూడాలి అనుకునే ఈ జైలు అధికారులు. ఇంతకన్నా వర్స్ట్ ఏంటో చెప్పమంటారా? జో బైడెన్ గారు, కమలా హ్యారిస్ గారు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. మీటింగ్ అయిన తరువాత జో బైడెన్ గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఏం ఇబ్బంది లేదండి, మేము అంతా చూసుకుంటున్నాము. సో మా ఫైర్ ఫైటర్స్, అలాగే మేము క్లౌడ్ సీడింగ్ చేసే పనిలో ఉన్నాము, నీళ్లు పోస్తున్నాము, కెమికల్స్ వాడుతున్నాము, కాబట్టి దావానలాన్ని మేము ఆపేయగలము. కానీ ఒక శుభవార్త ఏంటంటే, ఎవరెవరైతే ఇళ్ళు పోగొట్టుకున్నారో, ఆస్తి నష్టము జరిగిందో, మీకు 100% నేను కాంపెన్సేషన్ ఇస్తాను. ఇవాళ డేట్ ఎంత అండి? 15. ఇంకొక 4 రోజులు, 5వ రోజు మీకు జో బైడెన్ గారు, ఈ వ్యక్తి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ కూడా ఎలాంటి ఒక పాలిటిక్స్ చూడండి. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తరువాత ప్రతి వీధికి $మిలియన్స్ ఖర్చు పెట్టాలి అంటే అమెరికా ద గ్రేట్ అని చెప్పి, మళ్ళీ అమెరికా యొక్క పూర్వ వైభవాన్ని తీసుకొస్తాను, మేము ఇంకా ఆర్థికంగా ఎదుగుతాము, మా రెవెన్యూస్, మా జీడిపిని పెంచుకుంటూ వెళతామని చెప్పిన డొనాల్డ్ ట్రంప్కి శిక్ష ఏమిటి? జో బైడెన్ గారు వేస్తున్నారు, ఇంటింటికి మేము 100% కాంపెన్సేషన్. ఇక్కడ కూడా ఇంత చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు కదా. ఇంకొక వర్గాన్ని చూశారనుకోండి, నువ్వు ప్రపంచమంతా కూడా యుద్ధాలు జరగాలి అనుకున్నావు, ఇజ్రాయెల్కి డబ్బు ఇచ్చేవు, ఆయుధాలు ఇచ్చేవు. అక్కడ పాలస్తీనియాలో అమాయకమైన జనాలు, మీకు స్కూళ్లలో వాళ్ళు బస చేయడానికి, నివసించడానికి అక్కడ ఏదో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చిన్నపాటి ఒక క్యాంపు పెడితే అందులో పిల్లలు, మహిళలు ఉంటే దాని మీద బాంబులు వెయ్యమన్నావు. ఈ పాపము ఊరికే పోతుందా? కాబట్టే నీ కాలిఫోర్నియా ఇలా అయ్యిందని మాట్లాడేవాళ్ళు 100 మంది ఉన్నారు. కానీ మీరు, నేను అలా ఆలోచించకూడదండి. ఎందుకు అంటే అక్కడ క్యాంపులో ఆ స్కూల్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు బాంబులు వేశారు.
100 మందికి పైగా అక్కడ మరణించారు. కానీ వాళ్ళు పాపమే. ఇవాళ కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలస్లో ఇంతలాగా తిప్పలు పడుతున్న ప్రజలు వాళ్ళు పాపమే కదా. ఎందుకు? మీకు లోపల ఉండే పిల్లలు వాళ్ళు యుద్ధాలు చేయలేదు. అమెరికాలో లాస్ ఏంజలస్లో అష్ట కష్టాలు పడుతున్న పిల్లలు, మహిళలు వీళ్ళు యుద్ధాలు చేయలేదు కదండి. ఇదంతా ఒక పొలిటికల్ డిసిషన్. వీళ్ళ అవసరాల కోసము, వీళ్ళ స్వార్థము కోసము ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు అన్నారు. దానికి అమాయకపు జనాలు ఎందుకు ఇబ్బంది పడాలి? అది పాలిస్తీనియా అనండి, లేదా లెబనాన్ అనండి, మీకు యామెన్ అనండి, లేదా అమెరికా అనండి, ఎక్కడైనా ప్రజలు ప్రజలే కదా. మహిళలు మహిళలే, పిల్లలు పిల్లలే. వాళ్లను కాపాడాల్సిన బాధ్యత మీకు ఆ దేశం యొక్క పాలకుడి మీద ఉండాలి. కాబట్టి మనము ఇలాగా వాళ్ళేదో ముస్లింలు, వీళ్ళేదో క్రైస్తవులు, ఇక్కడ ఉన్న వాళ్ళు హిందువులు, ఇలా కాదండి. మానవతావాదము అన్నప్పుడు పాలిస్తీనియాలో జరిగింది తప్పే. ఇవాళ ప్రకృతి యొక్క విలయ తాండవం ఇది కూడా చాలా చాలా ఘోరమే. కాబట్టి వీళ్ళు సురక్షితంగా ఉండాలని మనం కోరుకోవాలి. అంతేగాని ఇదేదో జో బైడెన్ పాపము, కమలా హ్యారిస్ పాపము కాబట్టి వీళ్ళ పాపం పండిందని ఎన్నో వార్తలు, ఎన్నో ట్రోల్స్, ఎంతోమంది ఆర్టికల్స్ రాస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎలా చూసుకున్నా ఇవాళ అమెరికా లాంటి ఒక అడ్వాన్స్డ్ కంట్రీ మా దగ్గర లేని శస్త్రాలు లేవని మాట్లాడతారు. కానీ ప్రకృతి యొక్క ఈ కోపము ముందు, మీకు ఆ దావానలం ముందు అమెరికా లిటరల్గా చేతులెత్తేసింది. వాళ్ళ అధికారులు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాలిఫోర్నియా గవర్నర్ అయితే నాకు ఏం చెయ్యాలో తెలియడం లేదు, ఎంతమందిని మేము రెస్క్యూ చేస్తాము, మా ఫైర్ ఫైటర్స్ ప్రాణాలకు పణంగా పెట్టి వాళ్ళు ఇంతంత మందిని కాపాడుతున్నారు. కానీ ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ దొంగలు నేరగాళ్ళని మాట్లాడాము. అలాగే ఎంతోమంది వాలంటీర్స్ వాళ్ళ వాహనాలను తీసుకువచ్చి ఎవరెవరు ఇక్కడ ఈ అగ్నిలో చిక్కుకుపోయారో వాళ్ళని కాపాడి సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ప్రాణాలను లెక్క చేయడం లేదు. కానీ అక్కడ ఉండే అమాయకపు జనాలు ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, మీకు ఎన్నో సునకాలు, మీకు ఇళ్లలో మీకు ఆ చిక్కుకుపోయి ఆ మంటలో అవి ఎక్కడ ఆహుతి అయిపోతాయో అని భయపడి పరిగెత్తుకు వెళ్ళి వీళ్ళు ఆ సునకాలను కాపాడి కార్లలో కూర్చోబెట్టి నేరుగా తీసుకొస్తూ ఉంటే ఆ దృశ్యాలు చూడడానికి, అసలు ఆ న్యూస్ వినడానికి చాలా చాలా అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటి మంచివాళ్ళు, అంటే నేరగాళ్ళు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, జో బైడెన్ లాంటి చెత్త పొలిటీషియన్స్ ఉంటారు, అలాగే ఎంతోమంది మంచి రాజకీయ నేతలు ఉంటారు. ఈ పరిస్థితుల్లో 120 కిలోమీటర్స్ పర్ అవర్ ఈ గాల్పులు ఎప్పుడు తగ్గేది? ఇవాళ కూడా ఇలాంటి గాల్పులే ఉంటాయని అంటున్నారు, ఇంకా పెరగవచ్చు అంటున్నారు. మరి అలాంటిది 2024లో లాస్ ఏంజలస్ అనబడే నగరం ఎలా ఉండింది? ఇవాళ 2025 జనవరి నెల ఆ నగరం యొక్క పరిస్థితి మీరు చూశారు అనుకోండి, మీరు నమ్మరండి. ఆ హాలీవుడ్ హిల్స్ పరిస్థితి ఇంకా కూడా దయనీయంగా ఉంది. మీకు వేల సంఖ్యలో ఎకరాలు ఇలా తగలబడిపోవడము, మీకు బిల్డింగులు, ఇల్లులు ఇలాగా మీకు అగ్నికి ఆహుతి అవ్వడము చూడడానికే చాలా భయంకరమైన సన్నివేశము. అమెరికా యొక్క పతనము ఇదే అని చెప్పి ఎంతోమంది మాట్లాడుతున్నారు. మరి కాలిఫోర్నియాలో ఉన్నవాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మన ఎన్ఆర్ఐలు, మీరు చెప్పండి, మీరు సురక్షితంగా ఉన్నారా, లేదా మీకు ఎలాంటి కష్టాలు ఉన్నాయి, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ అగ్నిని ఆపడానికి, ఈ దావానలాన్ని ఆపడానికి అక్కడ ఉండే అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎన్ని రోజుల్లో మీకు ఈ దావానలము ఇది స్ప్రెడ్ అవ్వడము, దీన్ని వీళ్ళు ఆపగలరు? అదే ఆగిపోతుంది. స్వయంగా వైల్డ్ ఫైర్స్ అనేవి ఎప్పుడు ఆగిపోతాయి? మీరేమైనా అంచనా వెయ్యగలరా? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒక్కసారి మన వాళ్ళందరికీ తెలియజేయండి, కామెంట్స్లో రాయండి. మీరు చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్లోనే ఉంటారు. అయినా కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియాలి కదా. కాబట్టి అడుగుతున్నాను, కాలిఫోర్నియాలో ఉన్నవాళ్ళు, లాస్ ఏంజలస్లో ఉన్నవాళ్ళు దయచేసి కామెంట్స్లో అక్కడ ఏంటి సిచ్యువేషన్ అనేది మీరు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.